Hello guys, welcome to Movie Freaks. Guys, coming the 20 December, 5 movies are releasing. నేనైతే eagerly excited for the list of movies. ఒక 5 movies అయితే రాసుకున్నాను. బట్ మేజర్ మూవీస్ అనమాట. ఇంకా చిన్న మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అది రిలీజ్ కావచ్చు కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ఉండడం వల్ల క్రిస్మస్కి 5 movies అయితే ఉన్నాయి. దాంట్లో ద గ్రేటెస్ట్ మూవీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మూవీ ఈజ్ యుఐ. సో ఆల్రెడీ ఉపేంద్ర గారు డైరెక్ట్స్. ఉపేంద్ర గారి గురించి మనకు తెలియదు ఏముంది. ఆల్మోస్ట్ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ప్రపంచంలోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు రాలేదు ఇంతకుముందు. ఆల్రెడీ అతనే ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ ఈజ్ కమింగ్ బ్యాక్ విత్ ద టీజర్ ఈజ్ గోయింగ్ క్రేజీ ఇన్ ద యూట్యూబ్. సో మేము కూడా వీడియో చేయడం జరిగింది. చాలా కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్స్. ఎవరైతే కామెంట్స్ ఇచ్చారో యూఏ దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ మెనీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ద ఆల్మోస్ట్ 700 సబ్స్క్రైబర్ క్రాస్ అయ్యాము. థ్యాంక్స్ ఫర్ 700 సబ్స్క్రైబర్స్. సో గైస్, కమింగ్ టు 20 December వచ్చేస్తే ఐఎమ్ ఈగర్లీ ఎగ్జైటెడ్. ఫస్ట్ మూవీ నేను ఒకవేళ ప్రీమియర్ వేస్తే ప్రీమియర్కి వెళ్దాం అనుకుంటాను. వెదర్ సంధ్య ఆర్ నియర్ బై ఎనీ థియేటర్. ఎందుకంటే పాన్ ఇండియా 5 లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి ఈగర్లీ ఎగ్జైటెడ్. ఇంకోటి యూఐ గురించి అమీర్ ఖాన్ గారికి మాట్లాడడం జరిగింది. Hello everyone, I'm with someone who I'm a big fan of. His film is releasing on the 20th of December. The trailer is just mind-blowing. I was absolutely blown. And let me introduce you to Upendra, my friend. Upendra, what a trailer you've made. Oh, thank you, sir. Unbelievable. నెక్స్ట్ కమింగ్ టు ఇంకో మూవీ వచ్చేసి, ఎందుకంటే యూఐ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ టీజర్ అయితే హల్చల్ అయితే ఉంది. అండ్ 40 years అని చెప్పాడు, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పాడు, కోవిడ్ అని చెప్పారు. లైక్ క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్. సో ఫస్ట్ మూవీ వచ్చేసి December 20కి యూఐ ఫిక్స్ బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ కమింగ్ టు మూవీ, ఇంకో మూవీ వచ్చేసి ఇంకోటి పెద్ద పాన్ ఇండియా మూవీ వచ్చేసి ముఫాసా, ఇంగ్లీష్ మూవీ. సో లైక్ నాకైతే స్టోరీ గురించి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంగ్లీష్ మూవీస్ కొంచెం తక్కువ చూసాను కాబట్టి. సో మెయిన్గా అయితే లైక్ ఇది ఎందుకు కాకపోతే ఈ సినిమా ఇప్పుడు రావడం వల్ల కొంచెం దెబ్బే చిన్న సినిమాలకు. కాకపోతే యూఏకి మాత్రం పోటీ కాదు. ఎందుకంటే ఉపేంద్ర గారు సపరేట్ ట్రాక్. సో ముఫాసా అనేది పాన్ ఇండియా మూవీ, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మూవీ కాబట్టి లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే లైక్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడము తెలుగులో. అండ్ కమింగ్ టు హిందీలో షారుఖ్ ఖాన్ గారి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తమిళ్లో అర్జున్ దాస్ గారు. సో వాళ్ళు ఏంటంటే ఎలా టార్గెట్ చేశారంటే కంప్లీట్గా మెయిన్ బిగ్ స్టార్స్ని తీసుకున్నారు వాయిస్ ఓవర్కి. ఎందుకంటే మార్కెటింగ్ అవ్వడం కోసము. సో మహేష్ బాబు గారు, షారుఖ్ ఖాన్ గారు, అర్జున్ దాస్ గారు తమిళ్లో. సో ఆల్రెడీ వాళ్ళంతా బిగ్ స్టార్స్. సో అర్జున్ దాస్ కూడా విలన్గా చాలా ఫేమస్ అయ్యాడు. అండ్ సోషల్ మీడియాలో ఈజ్ క్రేజీ అనమాట. సో అది కూడా నెక్స్ట్ మూవీ అయితే నేను అది చూడాలనుకుంటున్నా December 20కి. సో నెక్స్ట్ తమిళ్ మూవీ వచ్చేసి విడుదల, విజయ్ సేతుపతి గారిది. ఆల్మోస్ట్ విడుదల 1 బ్లాక్ బస్టర్. ఎందుకంటే విడుదల 2 ఎందుకు నెక్స్ట్ థర్డ్ మూవీ ఎంచుకున్నానంటే మెయిన్ థింగ్ వచ్చేసి వెట్రిమారన్ గారు డైరెక్టరు. అతని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము. ప్లస్ వెట్రిమారన్ గారి గురించి తెలిసింది అందరూ. తెలుగు డైరెక్టర్స్, తమిళ డైరెక్టర్స్, కన్నడ యాక్టర్స్, తెలుగు యాక్టర్స్, కన్నడ యాక్టర్స్, తమిళ యాక్టర్స్ అందరూ వెయిటింగ్ తన డైరెక్షన్లో చేయాలని. సో అంత న్యాచురల్గా తీస్తాడు, అంత గ్రౌండెడ్ అండ్ రియాలిటీగా చూపిస్తారు. లైక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అయితే ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ అయితే తమిళ్లో స్ట్రైట్ తమిళ్ ఫిలిం చేస్తే ఐ విల్ గో విత్ వెట్రిమారన్ గారు అని చెప్పేసి. సో దట్స్ వై ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే ట్రైలర్ కూడా వచ్చింది, చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కానీ లైక్ హీరోయిన్ కూడా తమిళ హీరోయిన్ తీసుకున్నా, మలయాళం హీరోయిన్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ వచ్చేసి బచ్చలమల్లి. సో టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక పొగరుండ అబ్బాయి లైక్ లైఫ్ ఎలా వేస్ట్ చేసుకుంటాడు, లైఫ్ ఎలా కోల్పోతాడు, లైక్ ఎలా డౌన్ అయిపోతాడు అనే దాని గురించి. సో దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే అల్లరి నరేష్ గారు యాక్టింగ్ గురించి తెలిసిందే కదా. గమ్యం కానీ లైక్ చాలా మూవీస్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రాణం అనే సినిమా కానీ లైక్ స్కోప్ ఉండే మూవీస్ కొంచెం తక్కువ పడ్డాయి. ఎందుకంటే దాన్ని కామెడీ ఎంచుకోవడం వల్ల. బట్ నేనైతే లైక్ నెక్స్ట్ మూవీ వచ్చేసి బచ్చలమల్లి. సో చిన్న స్ట్రైట్ తెలుగు ఒకటే లాంగ్వేజ్ కాబట్టి. బట్ నేనైతే ఈ మూవీ చూడాలనుకుంటాను. ఎందుకంటే టీజర్ బాగా ప్రామిసింగ్ అనిపించింది. ఇంకోటి కమింగ్ టు ఇంకో మూవీ వచ్చేసి మలయాళం మూవీ మార్కో అని చెప్పేసి. సో అతని పేరు ముకుందన్. సో మున్ని ముకుందన్ అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ ఇదైతే 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ మేబీ మలయాళం ఇండస్ట్రీ కూడా మంచిగా పుంజుకుంటుంది. అండ్ మంచిమల్ బాయ్స్ కానీ లైక్ రీసెంట్గా వచ్చిన చాలా చిన్న సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు చేసిన గాడ్ ఫాదర్ కానీ రీమేక్ చేయడం కానీ.
సో మలయాళం ఇండస్ట్రీ కూడా ఈ నడుము రీసెంట్ టైంలో గ్రో అయితే వస్తుంది. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు పాన్ ఇండియా. సో ఎందుకంటే సినిమా బాగుండాలి గైస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే సినిమా అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక థియేటర్కి వచ్చి ఒక 200 ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. సో అందులో నేను తెలుగు అనేందుకు టాలీవుడ్ ఇండియా ఆల్ ఓవర్ ప్రపంచం వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీ. అండ్ ఏ మూవీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అది. సో సినిమా ఈజ్ గుడ్, సినిమా బాగుండాలనేది నా పాయింట్. సో మార్కో కూడా లైక్ 5 లాంగ్వేజ్లో లైక్ హిట్ అవ్వాలి అతనికి అని చెప్పేసి కోరుకుంటున్నా. సో దాంట్లో ఇంకా మెయిన్ చిన్న సినిమా వచ్చేసి బచ్చల మళ్ళీ అది కూడా బాగా ఆడాలని కోరుకుంటాను అల్లరి నరేష్ గారికి ఫర్దర్. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కూడా ఇంతకుముందు చాలా బ్లాక్ బస్టర్ మూవీసే తీశారు. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ప్రొడ్యూసర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చూసి చాలా కాన్ఫిడెంట్గా అనిపించాడు. సో దట్ ఈస్ ద థింగ్. సో యూఐ, ముఫాసా, విడుదల, బచ్చలమల్లి అండ్ మార్కో. సో ఈ 5 మూవీలు అయితే కంపల్సరీ 4 అయితే కంపల్సరీ చూస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే యుఐ ఉపేంద్ర గారి గురించి ఎట్లాగో నేను క్రేజీ. ఫస్ట్ డే ఫస్ట్ షో లేకుంటే ప్రీమియర్ ఏది ఉంటే అది. నెక్స్ట్ ముఫాసా ఎక్కడైనా మేబీ మల్టీప్లెక్స్ షో టైమింగ్ చూసుకుంటాను. నెక్స్ట్ బచ్చలమల్లి ఎక్కడో చోట రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విడుదల 2 కూడా విజయ్ ఎట్లాగూ విజయ్ సేతుపతి గారు ప్లస్ వెట్రిమారన్ కాబట్టి కంపల్సరీ అది కూడా తమిళ లాంగ్వేజ్లో ఎక్కడో కంపల్సరీ రిలీజ్ అవుతుంది. సో గట్టి పోటీ ఉందనుకోండి. ఎందుకంటే థియేటర్లు కూడా దొరకడం కష్టము, సింగిల్ థియేటర్ కాబట్టి. సో గైస్ మీరేమో ఈ 5 మూవీస్లో మీరు ఫస్ట్ మూవీ ఏది చూడాలనుకుంటున్నారు, ఈ 5 మూవీస్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో, మీరు ఏ మూవీకి వెళ్తున్నారో ఫస్ట్. సో నేనైతే యూఐ ఫాలోడ్ బై 3 మూవీస్. సో దట్ ఈస్ ద గైస్. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరే మూవీ ఫస్ట్ వెళ్తున్నారో. సో అదేవిధంగా మీరు మాకు ఆ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.